అంటే మేము కాలేజీకి బయలుదేరాం సార్. హ్మ్. హ్మ్. ఓకే. అడిగెళ్ళేసి ఇంక అడిగితే ఆమె ఇట్లా పిల్లలకు గండికోట అని చెప్పారని చెప్పాడు సార్. హ్మ్. యాక్చువల్‌గా నేను బయలుదేరేటప్పుడు కూడా లోకేష్ నాకు ఎందుకంటే ముందు నుంచి వాడు ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ కాల్ చేశాను ఇక్కడ బయలుదేరేటప్పుడు ఫస్ట్. వాడి నంబర్ రీచ్ అవ్వలేదు. వాడి హ్మ్. నంబర్ రీచ్ అవ్వకుండా అంటే నేను తర్వాత వాళ్ళ మామకి కాల్ చేశాను. వాళ్ళ హ్మ్. మామకి కాల్ చేస్తే లేదు వాడు కడపకెళ్ళాడని చెప్పాడు సార్. ఐటీ కాలేజ్‌లో ఏదో ఫీజు కట్టుకొని పోయానని చెప్పాడు. ఓకే. సో, అనేసి ఇంక కాల్ కట్ చేసి నేను ఇంగ కాలేజ్ దగ్గరికెళ్ళాము నేను, మా పిన్ని. సో, అక్కడ ఎళ్ళేసి అడిగితే వాళ్ళు చెప్పారు వాళ్ళు సార్ వాళ్ళు. ఇలా ప ప వేరే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో గండికోటకెళ్తా అని చెప్పిందంట అనేసి. సో, నేను వెంటనే గండికోటకి బయలుదేరాను సార్. మా పిన్నిని అక్కడ మా అన్నకి కాల్ చేసి, మా పిన్నిని మా అన్నకి అప్పగిచ్చి నేను బయలుదేరాను. ఓకే. సో, నేను గండికోటకి ఎళ్ళేసి అంటే నేను ఎళ్ళే దారిలో కూడా నేను వీళ్ళ మామకి కాల్ చేస్తున్నాను సార్. చేస్తుంటే వీడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ మామ. అంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ వాడు లోకేష్‌కి పాస్ చేశాడు. అంటే సురేంద్రకి ఇట్లా వైషు కాలేజ్ రాలేదనే విషయం తెలిసింది కాలేజ్ నుంచి అనేసి. హ్మ్. సో వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంగ వాడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చినట్టున్నాడు సార్. సో వాడు ఎగ్జిట్ అయిన తర్వాత నేను ఇన్ అయ్యాను గండికోటలోకి. సో హ్మ్. ఎంటర్ అయ్యేసి ఒక జస్ట్ రఫ్‌గా ఎతికాను సార్. ఎందుకంటే వాళ్ళ మామ నాకు కడపకని చెప్తున్నాడు కాబట్టి నేను కడప మీద ధ్యాస ఉంది. అంటే మా అమ్మాయిని ఏమైనా కడపకు తీసుకుపోయడం అనే ఉద్దేశంతో. సో నేనేం చేశాను జస్ట్ లోపలికెళ్ళేసి టూరిస్టులు వచ్చుంటారు కదా చూడనీకి. సో వాళ్ళందరికీ ఫోటో చూపించి అడిగాను. ఇలా ఏమన్నా చూసారా ఈ అమ్మాయిని ఎక్కడున్నా అనేసి అక్కడ షాప్ వాళ్ళని అందుకు అడిగాను. సో హ్మ్. వాళ్ళు చూడలేదంటానే నేను వెంటనే బయలుదేరాను సార్. ఇంక అక్కడ లేనసలు. నేను హ్మ్. వెంటనే ఇంగ వచ్చేసాను. హ్మ్. సో, అంటే మరి బాలిక అలా అలా పడిపోయి ఉంది అక్కడ అని ఎవరు చెప్పారు డీటెయిల్స్? ఎలా సార్ తెలిసింది అది మీకు? అది యాక్చువల్‌గా మేము మిస్సింగ్ కేస్ పెట్టున్నాం సార్. 5:35, 5:40 ఆ టైంలో మేము మిస్సింగ్ కేస్ పెట్టాం ప్రొద్దుటూరులో. ఓకే. అంటే యాక్చువల్‌గా సార్ ఇక్కడ మా ఊరు అమ్మాయి విలేజ్ నుంచి కూడా అక్కడ కాలేజ్‌కెళ్ళేసి చదువుకుంటుంది సార్. హ్మ్. వేరే అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. సో, ఆ అమ్మాయి నేను గండికోటకెళ్ళేసి మళ్ళీ కాలేజ్ దగ్గరికెళ్ళాం నేను, మా పిన్ని. హ్మ్. ఎళ్ళేసి ఆ పాపని పిలిపిచ్చి అడిగితే, "అవునన్నా ఐ మీన్ ముందు రోజు నాకు కాల్ చేసింది. మా అమ్మ విలేజ్‌కొస్తుంది గదా! ఒకవేళ నువ్వొచ్చేలోపు నువ్వు ఇంటికెళ్ళేలోపు మా అమ్మ విలేజ్‌లోనే ఉంటే నేను కాలేజ్‌కొచ్చానంటే వచ్చా అని జెప్పు. నేను ఈలోపు 5:20 కల్లా ఇంటికొచ్చేస్తాను" అని జెప్పిందంట సార్. హ్మ్. సో, నేను వెంటనే ఆ పాప చెప్తానే సరే వెయిట్ చేద్దాం అనేసి ఆయన యాక్చువల్‌గా నేను పోలీస్‌కి కంప్లెయింట్ ఇద్దాం అనుకున్నా ఆ టైంలో. కానీ హ్మ్. కాలేజ్ వాళ్ళు సార్ 5:20కి వస్తా అని చెప్పిన్నారు కదా! సో, 5:20 వరకు వెయిట్ చేయండి అన్నారు సార్. సో, హ్మ్. మేమేం చేసామంటే కాలేజీ ఉండే వీధిలో ఈ కార్నర్ నేను, ఆ కార్నర్ మా బాబాయ్ వెయిట్ చేసాం ఆ అమ్మాయి కోసం. హ్మ్. వస్తుందేమో అనేసి. ఆ హ్మ్. అమ్మాయి ఏమో ఇంగ రాలేదు సార్. 5:35, 5:40 వరకు వెయిట్ చేసినా కూడా ఇంగ రాలేదనేసి మేము ఇంగ డైరెక్ట్ కంప్లెయింట్ ఇచ్చాం సార్. హ్మ్. కంప్లెయింట్ ఇస్తానే ఆయన లోకేష్ అనే అబ్బాయిని పిలిపిచ్చాడు. పిలిపిచ్చేసి ఆయన వాళ్ళ స్టైల్‌లో ఇంటరాగేట్ చేస్తే నేను ఫస్ట్ మాకు తీసుకెళ్ళలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారంట. నేను తీసుకెళ్ళలేదు, నాకు తీసుకెళ్ళలేదు అనేసి. మాకు అస్సలు చెప్పలేదు. కడపనే చెప్తున్నాడు గానీ, ఈ విషయం చెప్పలేదు గండికోట అనే విషయం. హ్మ్. సో, వాళ్ళ స్టైల్‌లో ఇంటరాగేట్ చేసి సార్ వాళ్ళకి చెప్పేసారు సార్. గండికోటకెళ్ళాం సార్ అనేసి. హ్మ్. సో, సార్ వాళ్ళు ఏం చేశారంటే ఇంక మాకు అది కేస్ ఫైల్ చేసుకొనేసి మేము గండికోటకెళ్ళేసరికి నైట్ అయింది సార్. హ్మ్. సో నైట్ అంటే మా బంధువులు అట్లే గండికోటలో ఉంటే వాళ్ళకి కాల్ చేసాము. కాల్ చేస్తే వాళ్ళు అక్కడ అబ్బాయిలను వాళ్ళను మేము పోయేసరికి అరేంజ్ చేశారు. మేము పోయేసరికి ఇంక మాతో పాటు ఇంక వచ్చారు సార్. లోపలికి చెక్ చేయని వెళ్ళాము. ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అంతా వచ్చారు. సో హ్మ్. చీకటి ఉండడం వల్ల మాకు ఎటువంటిది ఏం కనపడలేదు. తర్వాత వచ్చేసాము. వచ్చేసి సీసీలో చూసుకుంటే వాడు లోపలికి మాత్రం ఇద్దరెళ్లారు. బయటికి మాత్రం ఒక్కడే వచ్చాడు. హ్మ్. అది రికార్డ్ అయింది చూసున్నాం సార్. హ్మ్. సో హ్మ్. దాని ద్వారా ఇంగా రికార్డ్స్ అన్ని చూసాం. వాడు వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళిన తర్వాత ఎన్ని వెహికల్ వెళ్ళాయి అవన్నీ కూడా వెహికల్ నెంబర్ మొత్తం టైం నోట్ చేసుకున్నాము. హ్మ్. నోట్ చేసుకొని ఎస్ఐ గారికి ఇచ్చాము. అది నోట్ చేసి అయిపోయేసరికి ఇది తెల్లవారి 5:50 అలా అయింది. అప్పటికే బాగా కనిపిస్తుంది తెల్లవారింది కొంచెము. సో నేను ఇంగ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ సార్ ఇంగ వెళ్దామా అంటే సరే వెళ్దాం పదా అనేసి కొందరిని ఆ ఊరు వాళ్ళని కూడా హెల్ప్ తీసుకునేసి వెళ్ళాం సార్ లోపలికి. హ్మ్. లోపలికి వెళ్ళి 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యాము. నేను, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ ఒక సైడ్ వెళ్ళాము. మా పెదనాన్న కొడుకు ఇంకొకతను, ఆయన ఇంకో కానిస్టేబుల్ ఇంకొకడు ఒక సైడ్ వెళ్ళారు. హ్మ్. వాళ్ళ అటు సైడ్ వెళ్ళేసరికి గుడి బ్యాక్ సైడు వేరే ఏదో పొదలలో గుడ్డ ఎగురుతుంటే మా అన్న చూసాడు. మా అన్న చూసి అక్కడే కానిస్టేబుల్ అందరూ ఉన్నారు. వాళ్ళు చూసి గట్టిగా అరిచారు సార్. అక్కడికి నేను, ఎస్ఐ గారు వేరే సైడ్ వెళ్ళాం కదా! కానిస్టేబుల్ గారు కాల్ చేశారు ఎస్ఐ గారికి ఈడ ఏదో బాడీ దొరికిందని. సో మేము వెంటనే పరిగెత్తుకుంటూ చూసి వచ్చాము. వచ్చేసరికి బాడీ దొరికింది లోపల పొదలలో. హ్మ్. ఓకే. అంటే ఇక్కడ చాలా రకాల బ గందరగోళమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఈ విషయంలో. సరే మీరు మీరు వెళ్లారు, పోలీసులతో కలిసే వెళ్లి అక్కడ సెర్చ్ చేశారు. మీ చెల్లి అక్కడ పడి ఉంది అంటున్నారు. అంటే తన కండిషన్ ఎలా ఉంది అప్పటికి? అంటే మాకు తెలుస్తుంది ఏంటంటే తను
వివస్త్రై ఉంది, బట్టలు సరిగా లేవని, ఏదో కొంచెం గాయాలయ్యి చాలా ఉన్నాయని. కూడా అసలు ఏ అన్న కూడా ఏ చెల్లెలు ఆ రీతిలో చూస్తాడా అని అస్సలు ఊహించుంటారు సార్. ఆ రీతిలో ఉంది సార్ నా చెల్లెలు, మ్మ్. అంత ఘోరంగా ఉండింది. మ్మ్. అది అంటే నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రాలేదు సార్. అంత అసలు ఆ మైండ్ లో ఆ ఆలోచన కూడా రాదు సార్, చెల్లెల్ని అలా చూస్తామనేసి. ఐ కెన్ అండర్స్టాండ్ మీ మీ బాధ మేము అర్థం చేసుకోగలం. కానీ అంటే కండిషన్ ఏంటి? ఓ పక్క లోకేష్కి సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు. మరి మీరు మేము పోలీసులతో వెళ్ళి మేము వెతికితేనే తను దొరికిందని మీరు చెప్తున్నారు. ఇంకా ఏం జరిగి ఉండొచ్చు? అంటే తను మీకు కనపడే సమయానికి, తన మృతదేహం అక్కడికి పడుండే సమయానికి తన కండిషన్ ఎలా ఉంది? మాకు కొంచెం చెప్తారా అసలు? అంటే గాయాలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు అదే అంటున్నారు. చెప్తున్నా, ఒక అన్నగా ఆ బాడీని చూస్తే ఒక అన్నగా నాకు మాటలు రాలేదు సార్. నేను దాన్ని వివరించాలని కూడా చాలా స్థితిలో ఉంది సార్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు వివస్త్రై ఉంది, ఖచ్చితంగా ఒక అన్నగా అది చాలా దారుణమైన కండిషనే. కానీ దెబ్బలు తగిలి ఉన్నాయని కూడా పోలీసులు అంటున్నారు కదా. మీకు చూసినప్పుడు అక్కడ ఏమన్నా అనిపించింది? అంటే ఏదైనా గొడవ జరిగినట్లు కానీ ఇంకేదన్నా రప్చర్ అయినట్లుగా అనిపించిందా? లేకపోతే యాక్చువల్గా బాడీ దొరికినప్పుడు ఏంటంటే బాడీ పొదల్లో ఉంది సార్. మేము కొంచెం హైట్ నుంచి చూసాం సార్, నియర్లీ ఒక 25 to 30 feet నుంచి చూసాం అనమాట. ఓకే. సో అది పొదల్లో ఉండడం వల్ల మాకు క్లారిటీగా కనపడలేదు సార్. అంటే దూరంగా ఉండడం వల్ల గాయాలందుకు కనపడలేదు. మా దగ్గర నుంచి దూరం చూసాం కదా, జస్ట్ బట్టలే లేవండి. సో అవి మాత్రం కనపడింది సార్. వెంటనే అక్కడ ఉండే సిబ్బంది, పోలీసు వారు, మీరు ఎక్కువ ఎవరు కూడా ఈ సరౌండ్ ఉండద్దు, కొంచెం దూరం వెళ్ళండి అనేసి మమ్మల్ని దూరంగా పంపించేశారు. ఓకే. సో ఇప్పుడు లోకేష్కి సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఆ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే ఎవిడెన్స్ దొరికినాయో వాళ్ళు ఏదైతే చెప్తారో దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం. కన్ఫర్మ్ చేశారుగా పోలీసులు లోకేష్కి సంబంధం లేదు. రెండోది లైంగికంగా దాడి ఏం జరిగినట్లుగా కూడా లేదని చెప్పారు. సో ఈ రెండు కన్ఫర్మ్ చేశారు. మీకు సంబంధం లేదంటున్నారు. సో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే అటు లోకేష్ కాకుండా ఇటు మీకు సంబంధం లేకుండా వేరే ఇంకెవరైనా? అంటే బాడీ ఉండే సిచ్యువేషన్ బట్టి అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది సార్. అంటే ఎవరిది పొజిషన్ అలా ఉంది బాడీ. థర్డ్ పర్సన్ అనుకుంటున్నారా లేకపోతే లోకేష్ మీద మీకు అనుమానం? మేము అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఉంటే లోకేష్ అస్తమే ఉండాలి, కానీ లోకేష్ బయటికి వెళ్ళినాడు కదా ఏంటనేసి మేము కూడా అర్థం అవ్వట్లేదు సార్. ఏమన్నా వీడు మనుషులు పెట్టి చేయించాడా ఏందనేది కూడా ఆ కోణంలో కూడా మాకు వస్తుంది ఆలోచన. అంటే ఎవరు చేపిస్తారంటారు? లోకేష్ చేయించాడనా మీ డౌట్? అదే సార్, వాడి మీద ఇంకా ఎందుకంటే మాకు వాడే సార్ మా అమ్మాయిని ట్రాప్ చేసేది. గత 1 year నుంచి వాడే ట్రాప్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఇంకా ఎవరితో కూడా అసలు పక్కింటి అబ్బాయిలతో కూడా మాట్లాడుతుంది. అంత అవసరం ఏముంటుంది లోకేష్కి? ప్రేమించిన అమ్మాయిని ఇలా చేయించాల్సిన అవసరం ఉంటుందంటారా? యాక్చువల్గా మనకి చెప్పాను సార్, మా చెల్లెలు కూడా మేము చెప్పుకుంటూ వచ్చాము, ఆ అబ్బాయి కూడా చెప్పాము. మా